హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అన్నట్లు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్తా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే థర్స్డే రోజు వ్లాగు. వెడ్నెస్డే నేను అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఇంకా జడ్చెల్లకైతే వచ్చేసినాను. వచ్చేటప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే పిల్లలు ఉంటారు, లగేజ్ ఉంటుంది కాబట్టి నాకు వీడియో షూట్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అందుకే వీడియో అయితే ఏం తీయలేదు. ఇప్పుడేమో టైం వచ్చేసి 8:30 అయిందనమాట. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసేసి ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసి ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసేసినాను. ఒక బ్లౌజ్ అయినా కుడదాం, ఇప్పుడే కదా టీ తాగినాను, వెంటనే ఫుడ్ తినాలంటే తినాలనిపించదు అనమాట. అందుకే ఒక బ్లౌజ్ అయినా కుడదామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసిన. యాక్చువల్గా ఈ బ్లౌజులు అయితే మనకు ఒక కస్టమర్ లండన్ నుంచి పంపించారు. సో పంపించి కూడా ఒక 10 days అవుతుంది. మధ్యలో నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేనే కుట్టలేకపోయినాను అనమాట. మళ్ళీ అమ్మకి హెల్త్ బాగాలేక ఊరు వెళ్ళిపోయినాను. అలా ఈ బ్లౌజులు కుట్టడం అయితే కొంచెం లేట్ అయిందనమాట. యాక్చువల్గా ఈ బ్లౌజులన్నీ డిజైన్స్ ఉన్నాయి కదా, సో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అనుకోకుండా ఊరు వెళ్ళిపోయినానా, నేను ఇంకా ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే నేను వీళ్ళకైతే బ్లౌజులు అయితే అందించేది ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను వీడియో షూట్ చేసుకుంటా ఉంటే నాకు ఇంకా లేట్ అవుతుంది, ఇంకా బ్లౌజులు కూడా కంప్లీట్ అవ్వవని చెప్పేసి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఊకే స్టిచ్ చేశాక చూపించాను, ఎలా స్టిచ్ చేశాను ఏంటి అని చెప్పేసి అయితే చూపించాను. ఇంకా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసి తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసిన. ఈరోజు కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోవడానికి లేదనమాట. ఫాస్ట్గా అయితే స్టిచ్ చేస్తున్న బ్లౌజులు మొత్తము. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను ఇంతలా టెన్షన్ పడ్డం అయితే. ఒక్క రోజులో 5 బ్లౌజులు, అది కూడా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి, అవుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నా. నార్మల్ నెక్లు అయితే ఎలాగోలా కుట్టేసేదాన్ని, కానీ ఇంకా మోడల్స్ ఉన్నాయి అందులో బోట్ నెక్, సో అవుతుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. కానీ నేను టైం ఎలా మేనేజ్ చేశాను అంటే, నేను అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చేసాను కదా, వెడ్నెస్డే వచ్చాను కదా, వెడ్నెస్డేనే 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేసేసినాను. కటింగ్ చేసుకొని స్టిచ్ అయితే చేసేసినాను. కొంచెం అంటే నెక్స్ట్ డే కొంచెం అంతా హడావిడి లేకుండా కుట్టుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ ఆ రోజు నైటే నెక్స్ట్ డే ఏం కుట్టాలని చూసుకొని అన్ని కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసి వెంటనే ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేసేసి కరెక్ట్గా 1:40కి అంతా 3 బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసినాను. ముందు రోజు 2 కుట్టేసాను కదా, మొత్తం 5 బ్లౌజులు అయితే కంప్లీట్ అయితే చేసేసినాను. ఇలా నేను నా టైం మేనేజ్ చేసుకొని అనుకున్న టైంకి కస్టమర్కి అయితే బ్లౌజులు అయితే ఇచ్చేసాను అనమాట. బ్లౌజులు కంప్లీట్ చేసేసి తర్వాత లంచ్ అయితే చేసి ఇంకా బ్లౌజులన్నీ హేమింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాను. కరెక్ట్గా 3కి అంతా బ్లౌజులు అయితే కంప్లీట్ చేసి కస్టమర్స్కి అయితే ఇచ్చేసాను. సో వీడియో ఇంతవరకే కంటిన్యూ చేసినా అండి. సో వీడియో నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. స్టే ట్యూన్ ద నెక్స్ట్ వీడియో.